22వ అవతారమైనటువంటి కలికి అవతారంలో కలియుగాంతంలో తలెత్తిన దుర్మార్గాన్ని రూపుమాపుతాడు. అంటే బుద్ధ అవతారం అంటే జ్ఞాపకం పెట్టుకోండి, గౌతమ బుద్ధుడు కాదు. అది జ్ఞాపకం పెట్టుకుంటే మీకు బుద్ధ అవతారం మహాభారతంలో ఉన్నది బుద్ధ అవతారం. 24 అవతారాలు హయగ్రీవ హంసావతారాలు. హయగ్రీవ అవతారం జ్ఞానావతారం, జ్ఞానస్వరూపుడై విద్య ప్రసాదిస్తున్నాడు. హంసావతారంలో ఋషులకు గల సందేహాలను తీర్చి సంప్రదాయాన్ని కాపాడాడు. ఇవి శ్రీమద్భాగవతం చెప్పినటువంటి 24 అవతారాల విశేషాలు. ఇక భగవంతుడి అవతారాల వల్ల భక్తులు కలిగే ప్రయోజనాన్ని భగవంతుడు ఇలా చెబుతున్నాడు. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. ఓ అర్జున, ఎవడైతే నేను చెప్పిన విధంగా నా దివ్యమైన జన్మను మరియు కర్మను తత్వజ్ఞానపూర్వకంగా తెలుసుకుంటాడో అతడు శరీరాన్ని విడిచి తిరిగి జన్మను పొందడు, నన్నే పొందుతాడు అన్నాడు భగవంతుడు. భగవంతుడి యొక్క జన్మ అవతారమని పిలువబడుతుందని చెప్పుకున్నాం కదా. అది మాయారూపమైన జన్మ, అందుకే దానిని దివ్యము అన్నాడు. భగవంతుడు అంటే అప్రాకృతమైనది అని అర్థం. లోక సామాన్యమైన దానిని ప్రాకృతం అంటారు, అలౌకికమైన దానిని అప్రాకృతం అంటారు. భగవంతుడి జన్మ అప్రాకృతమైనది, మరి ఈశ్వర సంబంధమైనది లేదా ఈశ్వర రూపమైనది. భగవంతుడి కర్మ కూడా అంతే, అది దివ్యంగా ఉంటుంది. లోకులకు పుట్టినప్పుడు తమకు జన్మ ఎందుకు కలిగిందో తెలీదు. క్రమక్రమంగా వయస్సు అవుతున్న కొద్దీ కొందరు మాత్రమే తెలుసుకోగలుగుతారు. కొంతమందికే తెలుసు జన్మ ఎందుకు వచ్చింది నాకు అని, కొంతమందికి తెలీదు. కానీ భగవంతుడు అలా కాదు. ఆయన సంకల్పించుకొని స్వేచ్ఛగా ఆ సంకల్పం నెరవేరటానికే అవతరిస్తాడు. సాధువుల పరిరక్షణ, దుష్టుల యొక్క శిక్షణ అనే దానిని సంకల్పించుకొని శ్రీకృష్ణ పరమాత్మ పుట్టాడు కనుక ఆయన కర్మ దివ్యమైనది, లోక సామాన్యం కానిది. అందుకే నా జన్మను మరియు కర్మను తత్వంగా ఎవడు తెలుసుకుంటాడో అతడికి పునర్జన్మ ఉండదు, అతడు నన్ను చేరుకుంటాడు అన్నాడు భగవంతుడు. తత్వంగా తెలుసుకోవటం అంటే భగవంతుడు జన్మ లేదని, ఆయన శాశ్వతుడని, తత్ అని పిలువబడే పరమాత్మ ఆయనే అని, ఆయనకి ఎన్ని కర్మలు చేస్తున్నా కర్మబంధం లేదని, అందరినీ కర్మబంధం నుంచి విడిపించేది ఆయనే అని తెలుసుకోవటం. తత్ అని పిలువబడే పరమాత్మ యొక్క భావమే తత్వం. భగవంతుడి యొక్క దివ్యమైన జన్మకర్మలను తెలుసుకుంటే కలిగే ఫలాన్ని కూడా భగవంతుడు ఈ శ్లోకంలోనే చెప్పాడు. పైగా 2 ఫలాలు చెప్పాడు. ఒకటి, తత్వంగా తెలుసుకున్న వాడికి పునర్జన్మ ఉండదు అని. 2, అతడు నన్నే చేరుకుంటాడని. నిజానికి ఈ 2 ఫలాలకు అర్థం ఒకటే అయినప్పటికీ పునర్జన్మ ఉండదు అంటే స్వర్గంలో దేవతలాగా కూర్చోవటం అని భ్రమపడే అవకాశం ఉంది కనుక అర్జున, పునర్జన్మ లేకుండా నన్నే చేరుతాడు అని చెప్పాడు. ఈ మాటలతో భగవంతుడు తానే మోక్ష స్వరూపుడని కూడా చెప్పాడు, నన్ను చేరిపోతాడంతే. త్యక్త్వా దేహం అంటే దేహాన్ని విడిచిపెట్టి అని సామాన్యార్థం. కానీ ఇక్కడ దేహాన్ని విడిచిపెట్టిన తరువాత అని అర్థం చెప్పుకోవాలి. త్యక్త్వా దేహం విడిచిపెట్టిన తర్వాత, లేకపోతే భగవంతుడి జన్మకర్మలను తత్వజ్ఞానంతో తెలుసుకోగానే లేదా అవి తెలియగానే దేహాన్ని బలవంతంగా విడిచిపెట్టేలేమో అనే అపార్థం వచ్చే అవకాశం కూడా ఉంటుంది కదా. అందువల్ల జీవుడు భగవంతుడి దివ్యమైన జన్మకర్మల తత్వం తెలుసుకొని జీవన్ముక్తుడై ఆనందంగా జీవించి దేహం రాలిపోయిన తర్వాత భగవంతుడిలోనే కలిసిపోయి
మళ్ళీ జన్మ లేకుండా ఉంటాడని అర్థం చెప్పుకోవాలి. భగవంతుడు చెబుతున్నటువంటి ఈ మోక్ష మార్గము కొత్తది కాదు, ఇప్పటిది కాదు, పూర్వం గుండా ఎప్పుడూ ఉండినదే. ఎందరో మహానుభావులు భగవంతుడు చెప్పిన విధంగా తత్వజ్ఞానంతో భగవంతుడు దివ్యమైనటువంటి జన్మ కర్మలను తెలుసుకొని ముక్తిని పొందారు అనే విషయాన్నే భగవంతుడు చెప్పబోతున్నాడు ఇక్కడ. వీతరాగ భయక్రోధాః మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞానతపసా భూతా మద్భావమాగతాః. రాగము, భయము, క్రోధము అనేవి తొలగిపోయినవారు, నాయందే తగులుకొన్న చిత్తము గలవారు, నన్ను ఆశ్రయించిన వారు అయిన వారు ఎంతోమంది జ్ఞాన తపస్సు చేత పవిత్రులై పరమాత్మతత్వాన్ని పొందారు అన్నాడు భగవంతుడు. రాగమంటే అనురాగము లేదా కోరిక, ఇదే అత్యాశగాను తృష్ణగాను మారుతుంది. భయం అంటే వెనుకడుగు వేయటం, క్రోధం అంటే కోపం. వీటిని విడిచిపెట్టిన వారే భగవంతుడిని పొందగలరు. రాగ భయ క్రోధాలను విడిచిపెట్టేస్తే చాలా అంటే చాలదు, అది మొదటి మెట్టు మాత్రమే. రెండవ మెట్టు మనస్సును భగవంతుడి యందే లగ్నం చేయాలి. అంటే తన్మయులై పోవాలి కదా, తన్మయులైతేనే ఇది రెండవ మెట్టు. ఇక మూడవ మెట్టు భగవంతుడు తప్ప నాకు వేరే ఆశ్రయం లేదు అనుకోవటం. ఈ 3 మెట్లు అయ్యాక అప్పుడే జ్ఞాన తపస్సు సిద్ధిస్తుంది. తొందరగా జ్ఞానసిద్ధి కలగదు. ఈ 3 మెట్లను ఎక్కటం యోగాభ్యాసం అనుకుంటే అలా ఎక్కాక కలిగే జ్ఞాన తపస్సు జ్ఞానయోగము. ఈ జ్ఞానయోగంతో జీవుడు భగవంతుడు భావాన్ని పొందుతాడు. భగవంతుడి భావం అంటే మోక్షమే, పరమాత్మ తత్వమే ఇక్కడ భగవంతుడి భావం అని చెప్పబడింది. ఈ భావాన్ని పొందినవారు లోకంలో ఒకరిద్దరు మాత్రమే కాకుండా ఎంతోమంది ఉన్నారు అని భగవంతుడే చెప్తున్నాడు. వారందరి చరిత్రలను వ్యాసుల వారు భాగవతాది పురాణ రూపంలో రచించి మనకు అందించాడు. ఆ కథలను చెప్పుకోవటం వల్ల, వినటం వల్ల మనం భగవంతుడు చెప్పిన 3 మెట్లను ఎక్కి జ్ఞాన తపస్సు చేయగలుగుతాం. ఈ జ్ఞాన తపస్సులో శరీరానికి కానీ మనస్సుకు కానీ శ్రమ లేదు, ఆయాసం లేదు. ఈ జ్ఞాన తపస్సు శారీర శ్రమను, మనస్సు యొక్క ఆయాసాన్ని పోగొట్టేది. జీవుడికి ఈశ్వరుడికి గల అభేదాన్ని చూడటమే తన్మయత్వం. ఆ తన్మయత్వంలో మునిగిపోయి పరమేశ్వరుని ఆశ్రయించాలి కదా మనం. అంటే కేవల జ్ఞాననిష్ఠులై ఉండాలి. ఎప్పుడు జ్ఞాన తపస్సు అనే మాటలలో జ్ఞానమనే మాటకు పరమాత్మ అనే అర్థం. ఇంట్లో ఎప్పుడూ మాట్లాడుకుంటుండాలి మనం. భగవద్గీత శ్లోకాలు చెప్పుకుంటూ పిల్లలు కేవలం కంఠపాఠం చేసే సందర్భంలో మాత్రమే చెప్పుకోవటం కాదు, ఇప్పుడు మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూ ఈ శ్లోకం అమ్మ ఎట్లా చెప్తుంది చూడు, ఎంత బాగుంటుంది. పరమాత్మ విషయమైనటువంటి తపస్సుతో పరమ పవిత్రత కలుగుతుంది కదా. పవిత్రులే మోక్షాన్ని పొందగలరు. భగవంతుడు బహవహ అంటే చాలామంది నన్ను చేరారు అని చెప్పినప్పటికీ ఆత్మభావాన్ని భగవంతుడు కొందరికే ఇస్తున్నాడు, అందరికీ ఇవ్వటం లేదు అని సామాన్యులు అనుకుంటూ ఉంటారు. అలా చేస్తూ ఉండటం వల్ల భగవంతుడికి కూడా రాగద్వేషాలు ఉన్నాయో ఏమో అని భ్రమపడుతూ ఉంటారు. కృష్ణావతారంలోనే శిశుపాలుడు, దుర్యోధనుడు మొదలైన వారు ఇలాగే భ్రమించారు కదా, అందుకని పాడైపోయారు. అటువంటి వారికి భగవంతుడు ఇప్పుడు వాళ్ళకిప్పుడు సమాధానం చెబుతున్నాడు, వాళ్ళందరికీ కూడా. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఓ అర్జున, ఎవరు ఏ విధంగా నన్ను ఉపాసిస్తున్నారో వారిని నేను ఆ విధంగానే అనుగ్రహిస్తాను. మనుష్యులు నా మార్గాన్ని అన్ని విధాలుగాను అనుసరిస్తున్నారు అన్నాడు భగవంతుడు. ఎవరు ఏ ప్రయోజనాన్ని ఫలాన్ని కోరి సేవిస్తారో
వారిని అదే ప్రకారంగా అదే ప్రయోజనాన్ని ఫలాన్ని ఇచ్చి భగవంతుడు అనుగ్రహిస్తాడు. ఈ శ్లోకంలో భగవంతుడు భజామి అనే పదాన్ని ప్రయోగించాడు. భజ ధాతువుకు సేవ అని అర్థం. కాబట్టి భజామి అంటే సేవిస్తాను అని అర్థం. భగవంతుడికి భక్తుడంటే ఇష్టం కదా. భక్తులను అనుగ్రహించటానికి ఆయన ఎదురు చూస్తూ ఉంటాడని ఎన్నో కథలలో మనకు స్పష్టమైంది కదా. ఉదాహరణకు పండరాపురంలో పుండరీకుడి కోసం పాండురంగుడు ఎదురు చూశాడు కదా. ఇదే భజించటం అంటే. బహుళాశ్వ శృతదేవుల కథ కూడా భాగవతంలో ఈ విషయాన్ని చెప్పబడుతుంది. భక్తులు వద్దకు వచ్చి వారితో కలిసిపోయి వారితో ఉంటూ వారిని పొంది వారికి కావలసిన విధంగా ప్రయోజనాన్ని చేకూర్చి ఫలాన్ని అనుగ్రహిస్తాడు భగవంతుడు. ఫలం కోరుకునేవారు మోక్షాన్ని కోరుకోలేరు. ఫలము మోక్షం అనేవి రెండు ఒకేసారి సిద్ధించవు. పూర్వ శ్లోకంలో భగవంతుడు చెప్పిన మెట్లను ఎక్కి జ్ఞాన తపస్సు చేసిన వారికి మోక్షము ఫలాన్ని కోరుకుంటూ భక్తిగా ఉండేవారికి ఫలము కూడా భగవంతుడు అనుగ్రహిస్తాడు. అంటే వీరిని చిన్నచూపు చూడడు అనే అభిప్రాయం. కనుక ఎవరు ఏ ఫలం కోరితే వారికి ఆ ఫలాన్ని భగవంతుడు ఖచ్చితంగా నిశ్చితంగా ఇస్తాడు. చిత్తశుద్ధి ఉండాలి, భక్తి ఉండాలి. ఏ ఫలము కోరని జ్ఞానాధికారి అయినటువంటి ముముక్షువుకు జ్ఞానాన్ని ఇస్తాడు. జ్ఞానము కోరడు, అయినా జ్ఞానం ఇస్తాడు. మోక్షం కోరి సన్యసించిన జ్ఞానులకు ముక్తిని అనుగ్రహిస్తాడు. వాళ్ళ జ్ఞానానుగ్రహం వాళ్ళకి ముక్తిని. ఆర్తానాం ఆర్తిం హరతి ఇతి హరిహి. ఆర్తుల ఆర్తిని పోగొడతాడు కనుక ఆయనను హరి అని పిలుస్తారు. జ్ఞానాన్ని ఇచ్చి అనుగ్రహిస్తాడు కనుక ఆయన శ్రీహరి. ఎవరు ఏ విధంగా చేరితే వారిని అదే విధంగా భగవంతుడు అనుగ్రహిస్తాడు. అంతేకాని భగవంతుడికి ఎవరి మీద రాగద్వేషాలు లేవు, మోహం లేదు. పైగా మానవులందరూ సర్వావస్థలయందు ఉన్న ఈశ్వరుడనైన నా మార్గాన్ని అన్ని విధాలుగా అనుసరిస్తున్నారు అన్నాడు భగవంతుడు. ఏ ఫలము కోరి అధికారం ఉన్నా, ఏ కర్మలేందు ఎవరు ప్రవర్తిస్తారో ఆ మానవుల గురించి భగవంతుడు ఇక్కడ చెబుతున్నాడని మనం తెలుసుకోవాలి. అన్ని మార్గాలు నావే అని చెప్పటంలో అధర్మ మార్గం కూడా భగవంతుడిదేనేమో అని భ్రమపడకూడదు మనం. అధర్మ మార్గం రాక్షసులది, అందుకే సంహారం చేస్తాడు. అది విపరీతార్థం అవుతుంది. మేము భ్రమ పుట్టించాడు, మోహం పుట్టించాడు, అంతా అది కూడా పరమాత్మ. అట్లా కాదు, అది ఇంతవరకు తెలుసుకున్నాం కదా. అదేం భ్రమ పుట్టించేది, మోహం పుట్టించేటువంటి కామక్రోధాదులు ఏది ఏ లెవెల్లో ఉన్నాయని మనం తెలుసుకున్నాం. మళ్ళీ మళ్ళీ అడగకూడదు మీరు దాన్ని. వేదంలో జ్ఞాన మార్గము, కర్మ మార్గము, భక్తి మార్గం అని 3 మార్గాలు ప్రధానంగా చెప్పబడ్డాయి. ఈ మార్గాల్లో ఏ మార్గమైనా నాదే అనేది భగవంతుడి అభిప్రాయం అని చక్కగా అర్థం చేసుకోవాలి. అంతేగాని మోహమంతా నాదే, పాపమంతా నాదే, పరమాత్ముడు చెప్తున్నాడని అర్థం చేసుకోకూడదు కదా. సుమా నారాయణ నారాయణ హరే కృష్ణ శ్రీహరే. మనం 4వ అధ్యాయంలో 11వ శ్లోకం వరకు వివరించుకున్నాం. ఇక శ్లోక అవతారికను మనం చెప్పుకుందాం. ఈశ్వరస్య రాగాది దోషాభావః సర్వప్రాణిషు అనుజి వృక్షాతుల్యా. ఈశ్వరుడికి రాగము మొదలైన దోషాలు లేవు. స్వామికి ఎక్కడుంటాయి? సర్వ ప్రాణుల యందు ఆయనకు కారుణ్యము సమానంగా ఉంటుంది అనే మాట ఉంది కదా. మనం దీనిని బట్టి భగవంతుడికి రాగద్వేషాలు లేవని, ఆయన అందరినీ సమానంగానే అనుగ్రహిస్తాడని మనం తెలుస్తుంది. ఇక్కడికి సకల ప్రాణుల్ని, సకల జీవుల్ని సమానంగా అనుగ్రహిస్తున్నాడు. వాళ్ళ కర్మానుసారంగా
వాళ్ళు చేసుకున్నటువంటిదే వండిందే వాళ్ళకే వడ్డిచ్చేస్తున్నాడు. ఆయన ఏ ఫలమైనా ఇవ్వటంలో సమర్థుడే. మరి ముముక్షులందరూ వాసుదేవుడే సర్వస్వమని తెలిసి ఎందుకు భగవంతుడనే చేరటానికి ప్రయత్నించరు? భగవంతుడిని చేరాలా అనే అందరికీ తెలుసు, ఎందుకు ప్రయత్నించరు తెలియదు. ప్రపంచంలో నానా దేవతా ఉపాసన కనిపిస్తుంది కదా అని ప్రశ్నిస్తే అందుకు కారణం భగవంతుడే చెబుతున్నాడు. కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజ. కర్మల యొక్క ఫలప్రాప్తిని కోరుతున్నవారు ఈ లోకంలో దేవతలను ఆరాధిస్తున్నారు. ఎందుకంటే కర్మల వల్ల కలిగే సిద్ధి ఫలప్రాప్తి అని భగవంతుడు మానవుల అసలు రహస్యం బయటపెట్టేశాడు. మానవులకు అన్నీ వెంటనే అయిపోవాలి కదా. మానవుడు అన్నిటినీ ఇన్స్టెంట్గా ఇష్టపడతాడు, తొందరగా అయిపోవాలి. పరమ ప్రయోజనాన్ని పరమ ఫలాన్ని కోరుకునేవారు మనుష్యుల్లో చాలా అరుదు. అంటే ప్రతి ఒక్కరు కూడా తొందరగా అయిపోవాలా, ఎన్ని రోజులు చేసేది ఈ జపం, తొందరగా మోక్షం వచ్చేలా, తొందరగా ఫలం కనపడాలా అనే ఒక మానవుల్లో ఒక విశేషమైనటువంటి ఒక రోగం ఉన్నది. అందుకే అక్కర్లేదు నాకు ఫలాపేక్షనే అనేది అరుదు. చాలామంది అందరూ ఫల ఆశ కావాలి కాబట్టి ఈ దేవత ఆరాధన చేస్తే ఈ కోరిక ఇస్తుంది, ఈ దేవత ఆరాధన చేస్తే ఈ కోరిక తీరుతుంది. ఒక కోరిక తర్వాత ఇంకొక కోరిక, ఒక ఫలం తర్వాత ఇంకొక ఫలం, ఇలా దొర్లుకుంటూ పోవటమే మనిషికి ఇష్టం. అట్లా వెళుతూనే ఉండాలి. ఒక కోరిక అయిన తర్వాత ఒక కోరిక, ఒక కోరిక కాకపోయినా ఇంకొక కోరిక కోరుతుండం. ఒక 10 రోజులు అయిన తర్వాత ఫస్ట్ కోరిక మర్చిపోతారు కూడా. కానీ భగవంతుడు వదలడు. ఆ ఇచ్చేటువంటి దేవతలు ఇస్తారు, కానీ లేట్గా ఇస్తారు. అప్పుడు నీకు వద్దన్నగా వచ్చేస్తూ ఉంటుంది. అంటే ఒకేసారి హాయిగా ఎగిరిపోవటం మనిషికి ఇష్టం ఉండదు. అస్సలు ఎందుకలే వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి అనేది ఎవరికీ ఉండదు. భగవంతుడు అన్ని ఫలాలను ఇస్తాడు. అందుకు ఆయన సమర్థుడే. అది తెలిసినప్పటికి కూడా వాసుదేవ సర్వం అనుకునేవారు లోకంలో చాలా తక్కువగా కనిపిస్తారు. వాసుదేవుడే సర్వస్వము అనుకునేవాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. ఎందుకంటే వాసుదేవుడు మోక్షాన్ని ఇచ్చేవాడు. అది మాకు ఇప్పుడు ఎందుకులే, మాకు చిన్న ఫలాలు కావాలి, సుఖాలు కావాలి, పెద్దవాడికి అది కావాలా, చిన్నవాడికి ఈ ఉద్యోగం దొరకాలా, మంచి సీటు దొరకాలి, ఇదే దీంతోనే ఉండిపోతారు. ఎప్పటికీ ఈ కోరికలతోనే దీంతోనే ఉండిపోతారు. సుఖాలు కావాలి, ఆ ఫలాలను సుఖాలను ఇచ్చేది దేవతలే కదా. ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క శక్తి, అందుకని ఆ దేవతను ప్రార్థన చేస్తుంటారు. కనుక వారిని పట్టుకుంటే సరిపోతుంది కదా అనుకొని ఒక్కొక్క కోరిక తీరటానికి ఒక్కొక్క దేవత అనేటువంటి పద్ధతిలో మనిషి నడుస్తూ ఉంటాడు. వారానికి ఒక దేవత. ఈ పద్ధతి వేదంలో లేనిదేమీ కాదు, వేదంలో చెప్పబడిందే. వేదంలో కూడా ఇదే చెప్తుంది. దానినే స్మృతులు కూడా ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. ఆరోగ్యాన్ని భాస్కరుడు ఇస్తున్నాడు కాబట్టి సూర్యుడు ఆయన్ని ఆరాధన చేయటం, సూర్య నమస్కారాలు చేయటం. ఆరోగ్యం కావాలంటే సూర్యుడిని, ఇక ధనం కావాలంటే అగ్నిని, ఇంకొకటి కావాలంటే ఇంకొక దేవతను పట్టుకోవాలి అని ఈ విధంగా చెప్పాయి. మనుష్యులకు ఫలం మీద ప్రీతి ఉంటుంది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.